ఓం గణేశాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటనలు, యథార్థమైన సంఘటనలు, యథార్థమైన లీలలు మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా బాబావారు సశీరులుగా ఉన్నప్పుడు వారిని చూడలేకపోయానని, వారి సహజీవనం గడపలేకపోయానని మదనపడుతూ ఉంటే బాబావారు స్వప్న దర్శనం ఇచ్చి నాకు ఎంతోమంది అవధూతల్ని, ఆత్మీయుల్ని, సాధు పొంగవల్ని, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఈరోజు ఒక ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అది ప్రధానంగా ఈరోజు పర్వదినం ఏంటంటే శ్రీరామ నవమి. సాక్షాత్తు రామచంద్రమూర్తి జన్మించినటువంటి తిథిని నవమి అని చెప్పేసి అంటారు. ఈ యొక్క శ్రీరామ నవమి రోజు మనకి ఎవరి పేరు చెబితే మనం ఆ భగవంతుడు అనుగ్రహం లభిస్తుందో, ఎవరి బాణం ఎక్కువ పెడితే అది తిరుగు లేకుండా పనిచేస్తుందో, తర్వాత ఎవరైతే పితృవాక్య పరిపాలన చేసి ఆదర్శవంతంగా జీవితం గడిపారో, ఎవరి రాజ్యం అయితే ప్రజలు హాయిగా ఆనందంగా కాలం గడిపారో, అటువంటి గొప్ప ఎవరి ఏకపత్ని వృతుడుగా ఎవరినైతే అంటారో అటువంటి మహోన్నతమైన అనేక రకాల ఉత్తమోత్తమైనటువంటి ఉన్నత లక్షణాలు, ఉత్తమ గుణాలు కలిగినటువంటి ఏకైక మూర్తి ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి అన్ని రకాల ఉత్తమ గుణాలు మరి ఎవరికీ లేదు అంటే అతిశక్తి కాదేమో. ఎందుకంటే ఎన్ని ఉత్తమ గుణాలు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి గుణాలు లోపించడం అనేది ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అటువంటివి ఏ ఒక్క దుర్గుణం లేకుండా సంపూర్ణమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఏకైక మూర్తి, మహోన్నతమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆధ్యాత్మిక భగవంతుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. నారాయణుడే నరుడుగా, మాధవుడే మానవుడుగా భూలోకంలో మనకి రామచంద్రమూర్తి త్రేతాయుగంలో దశరథ మహారాజుకు జన్మించి ఆయన ఆ భగవంతుడి ఉనికిని, భగవంతుడి శక్తిని చాటి చెప్పినటువంటి రోజు ఈ శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి సాక్షాత్తు రామచంద్రమూర్తి ఆయన జన్మించాడు కాబట్టి ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల జరుపుకోవడం అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా ఈ యొక్క అయోధ్యలో వెలిసినటువంటి రామచంద్రమూర్తి ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అయోధ్యలో మరి ప్రధానమంత్రి మోదీ గారి యొక్క సహకారంతో అత్యంత వైభవంగా, కోలాహలంగా ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. బాలరామ్ అని చెప్పేసి చిన్నపిల్లవాడి విగ్రహంలో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించబడి మరి ఇక్కడ స్వామివారి యొక్క జన్మదిన వేడుకల్ని చాలా కోలాహలంగా, వైభవంగా చేయడానికి చాలా అందరూ కూడా సంసిద్ధులయ్యారు. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో అంటే ఒంటిమిట్ట కోదండరామాలయము, తర్వాత భద్రాచలము, తర్వాత అన్ని మరి సీతమ్మ వారి పాదాలు, ఇలా అన్ని ఎక్కడైతే రాముల వారి మందిరాలు, రాముల వారి ప్రసిద్ధి క్షేత్రాలు, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి రామమందిరం, అక్కడ స్వామివారు లంకకి వెళ్ళేటప్పుడు రామసేతుడు నిర్మించినటువంటి రామేశ్వరంలో కూడా ఈ శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా, కన్నుల పండుగగా జరుపుకుంటారు. ప్రధానంగా ఈ రోజును రామనామస్మరణంతో మారుమోగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా భారతదేశం మొత్తం కూడా ఉదయాన్నే ప్రాతకాలమే వారు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని వారు సంప్రదాయమైనటువంటి మంచి బట్టలను ధరించి, నుదురు తిలకం పెట్టుకొని, రాముని యొక్క తిలకం ధరించి స్వామివారి యొక్క రామమూర్తికి అనేక రకాలైనటువంటి పూల పుష్పమాలలతో అలంకరణ చేసి ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించి, కొలిచి, పూజించి రాముని యొక్క శక్తిని నెమరవేసుకుంటూ రాముని రామాయణ ఘట్టాలని వారు జ్ఞప్తికి తెచ్చుకొని ఆ రోజంతా కూడా రాముని యొక్క ధ్యాస, రాముని యొక్క ఊసుతోనే జీవితం గడుపుతారు. అంత శోభాయమానంగా ఈ రామచంద్రుని యొక్క ప్రభువు యొక్క వేడుక చాలా గొప్పగా భారతదేశంలో జరుపుకోవడం అనేది మనకి సాంప్రదాయం. ఒక భారతదేశమే కాకుండా విదేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో దేశాల్లో ఈ శ్రీరామ నవమిని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇతర దేశాల్లో కూడా రాముని యొక్క ఆదర్శ పరిపాలన, రాముని యొక్క శక్తి, రాముని యొక్క త్యాగ నిరతి ఇవన్నీ కూడా మనకి లభిస్తూ ఉన్నాయి. ప్రధానంగా రాముని చూపించినటువంటి మార్గం, రాముని చెప్పినటువంటి సందేశం, రాముని చేసినటువంటి సహనం ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో ఒక గొప్ప ఉన్నతమైన ఆలోచనాత్మకమైన, ఆచరణాత్మకమైనటువంటి సుగుణాలు నేర్చుకునేందుకు, ఆ సుగుణాలను పాటించేందుకు మార్గదర్శకంగా రాముడు మనకి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. అందుకనే మనం రామరాజ్యం కావాలని కోరుకుంటాడు. రాముడిలాగా ఏకప్రతి వృత్తం ఎవడూ ఉండరా అంటారు. రాముని యొక్క పితృవాక్య పరిపాలన
ఆ రామునికి ఆ రోజు పట్టాభిషేకం చేయవలసి వస్తే దశరథుడు మామూలుగా ఆయన ఆజ్ఞ అడవులకు వెళ్ళమని అని ఆయన పంపిస్తే ఆయన పట్టాభిషేకాన్ని కూడా పక్కకు వదిలి అరణ్యవాసం తన తండ్రి చెప్పిన మాటను జవదాటకుండా ఒక క్షణం ఆయన అరణ్యవాసంకి వెళ్ళడం అంటే తండ్రి పట్ల ఆయన పితృవాక్య పరిపాలన అక్కడ మనకి తెలుస్తూ ఉంది. దుష్టుల్ని సంహరించడానికి వాళ్ళని మిగతా రావణుని రాక్షసుల్ని సంహరించడం కూడా రాముని యొక్క ప్రతీక. ఏకపత్ని వృతుడుగా అతను సీతాదేవి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. అశ్వమేధ యోగం కూడా సీతాదేవి లేనప్పటికీ కూడా ఆవిడ శిలమూర్తిని పెట్టుకొని యజ్ఞం చేయడము రామచంద్రమూర్తికే ఆయన తార్కాణం. తర్వాత రాముని యొక్క సుగుణాలు ఒకట సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, నిరాడంబరత, పితృవాక్య పరిపాలన, ఏకపతి ఒకటేంటి ఎన్ని గుణాలు సుగుణాలు కలిగినటువంటి గుణనాథుడు రాముడు రామచంద్రమూర్తిని అందుకని ఆదర్శంగా మనం చెప్పుకుంటాము. మనకి రాముని యొక్క పరిపాలన, రాముని యొక్క వ్యక్తిత్వం, రాముని యొక్క మూర్తి మనకి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా కూడా కొంత మనకి వాడుక భాషలో ఉన్నట్టు నువ్వేమన్నా రామచంద్ర ప్రభువా అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు. అంటే రాముడికి అంత గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఏదన్నా పరిపాలిస్తుంటే రామరాజ్యంతో పోలుస్తారు, ఇదేమన్నా రామరాజ్యమా అని. కాబట్టి రాముని యొక్క రాజ్యము, రాముని యొక్క పరిపాలన, రాముని యొక్క వ్యక్తిత్వం, రాముని యొక్క ఆ పాలనా విధానం ఇవన్నీ కూడా మనకి ఈనాటికి కూడా ఆదర్శప్రాయంగా ప్రతి మనిషి జీవితంలో ఒక కొలువై ఉంటుంది. కేవలం ఒక బోయవాడు అయినటువంటి మరి అరణ్యంలో తిరిగేటటువంటి అతన్ని మనకి పరివర్తన తీసుకురావడానికి అతనిలో మార్పు తీసుకొచ్చి కేవలం రామనామాన్ని జపిస్తే నీకు మార్పు వస్తుందని చెబితే రామ అనే పదం కూడా అతనికి రాకపోతే అప్పుడు నారదుడు మహర్షి రామ లేకపోయినా మరాను అని చెప్పేసి ఆయన సలహా ఇస్తే అతను ఆ వాల్మీకి ఆ బోయేవాడు మరా 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 అంటే అది క్రమేపీ రామగా మారిపోయింది. ఆ రకంగా రాముని యొక్క నామస్మరణం చేసి సాక్షాత్తు ఆ బోయేవాడు వాల్మీకి మహర్షిగా మారి మరి రామాయణాన్ని రచించగలిగి మనకి ఈరోజు ఆయన రామాయణాన్ని అందించగలిగినటువంటి జ్ఞానాన్ని కలిగిన గొప్ప ఋషిగా మహాత్ముడిగా మరి వాల్మీకి మహర్షి నిలిచాడంటే అది కేవలం రాముని యొక్క స్మరణ, రాముని యొక్క రూపం. కాబట్టి రామనామానికి అంత గొప్ప శక్తి, అంత గొప్ప మహిమ కలిగింది. కాబట్టి రామనామం రాముని యొక్క రూపం, రాముని యొక్క ప్రతీక ఈ యొక్క దేశానికి, ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుందని ఈ శ్రీరామనవమి రోజులు అందరూ కూడా హాయిగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా వారి జీవితాల్లో శోభాయమానంగా నిండుగా జరుపుకోవాలని ఆ రాముని యొక్క సీతా లక్ష్మణ అనుమతి సమేత ఆ రామచంద్రమూర్తి కరుణ కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఎవరైతే ఈ షిరిడి సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్బంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధులు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనో సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.